విజయనగరం ఉగ్రకుట్ర భగ్నం కేసులో పోలీసులు జోరు పెంచారు. ఈ మేరకు కీలక నిందితులు సిరాజ్, సమీర్ సయ్యద్లను తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ పోలీసులు ఇవాళ విజయనగరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ఆ ఇద్దరిని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు న్యాయమూర్తికి వివరించారు. అదేవిధంగా నిందితులకు నిధులు ఎవరు, ఎక్కడి నుంచి సమకూర్చారన్న కోణంలో వారిని విచారించాల్సి ఉందన్నారు. అయితే వారి వాదనలతో పూర్తిగా ఏకీభవించిన కోర్టు నిందితులు సిరాజ్, సయ్యద్, సమీర్లకు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టుగా న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం పోలీసులు ఆ ఇద్దరిని విచారణ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. విజయనగరం ఉగ్రకుట్ర భగ్నం కేసులో పోలీసులు జోరు పెంచారు. ఈ మేరకు కీలక నిందితులు సిరాజ్, సమీర్ సయ్యద్లను తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ పోలీసులు ఇవాళ విజయనగరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ఇద్దరిని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు న్యాయమూర్తికి వివరించారు. అదేవిధంగా నిందితులకు నిధులు ఎవరు, ఎక్కడి నుంచి సమకూర్చారన్న కోణంలో వారిని విచారించాల్సి ఉందన్నారు. అయితే వారి వాదనలతో పూర్తిగా ఏకీభవించిన కోర్టు నిందితులు సిరాజ్, సయ్యద్, సమీర్లకు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టుగా న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం పోలీసులు ఆ ఇద్దరిని విచారణ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. విజయనగరం ఉగ్రకుట్ర భగ్నం కేసులో కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో సిరాజ్, సమీర్ సయ్యద్లనైతే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, చెప్పండి, కీలక నిందితుల నుంచి పోలీసులు ఎలాంటి డీటెయిల్స్ సమాచారం అందే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? ఉగ్రముఖ సంబంధించినటువంటి కుట్ర భగ్నం కేసులో ఇప్పటికే సిరాజ్, సమీర్లను అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వాళ్ళిద్దరిని కూడా 14 రోజుల రిమాండ్ మీద విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. మొదట విశాఖ సబ్ జైలుకి తరలిస్తే అక్కడ మేము సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో విశాఖకు సంబంధించినటువంటి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. అయితే ప్రస్తుతం ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళ నుంచి పూర్తి సమాచారం రాలేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టడం కోసం విజయనగరం పోలీసులు అయితే ఈ కేసులో దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. వాళ్ళని రిమాండ్ లో కాకుండా కస్టడీకి అయితే కోరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం కస్టడీకి ఇస్తారా, లేదు ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్ని గంటలు ఇస్తారని మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఈ కస్టడీ విషయంలో ఒక స్పష్టత అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక సిరాజ్, సమీర్ ఇద్దరు కలిపి ఏవైతే పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారో అవన్నీ కూడా కొన్ని అమెజాన్ నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏవైతే స్థానికంగా వాళ్ళు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారో, అసలు ఎవరితో కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకి పెట్టుబడి ఎవరు ఇస్తున్నారు, అలాగే ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ కేసులో కేవలం సిరాజ్, సమీర్ ఇద్దరే ఉన్నారా, లేక ఇంకెవరితో అయినా సంబంధాలు ఉన్నాయా, ఇలా పలు కోణాల్లో అయితే దర్యాప్తును అయితే ప్రస్తుతం ముమ్మరం చేశారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే విజయనగరానికి సంబంధించి, అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించి వీళ్ళు డమ్మీ బాంబ్ బ్లాస్ట్ పేలుళ్లతో ప్రజలందరినీ కూడా చాలా పానిక్ చేయాలని మాత్రం అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే పూర్తి డీటెయిల్స్ ని వీళ్ళిద్దరిని కస్టడీకి తీసుకున్నట్లయితే ఇంకా చాలా సమాచారాన్ని రాబట్టొచ్చు అని చెప్పి పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి కస్టడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే సిరాజ్, అదేవిధంగా సమీర్ ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ కి సంబంధించినటువంటి ఒక అకౌంట్ లో ఇద్దరు కూడా సంభాషణలు జరుపుకుంటున్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద కస్టడీ ప్రస్తుతం పోలీసులు కోరుకున్న నేపథ్యంలో అసలు వాళ్ళకి కస్టడీ ఇస్తేనే మిగతా విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని మాత్రం తెలుస్తుంది. సౌమ్య, అసలు ఈ సిరాజ్, సమీర్ అనే వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఇప్పటి వరకు వీరి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందింది? ముఖ్యంగా మనం ఈ కేసులో చూసుకున్నట్లయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందో భారత్ లో, దాని తర్వాత ఏదైతే పాక్ కి సంబంధించినటువంటి ఉగ్రముఖలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏరిపడేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏవైతే స్లీపర్ సెల్స్ ఉన్నాయో
అవన్నీ కూడా యాక్టివ్ అయినట్టుగా ఇంటెలిజెన్స్ కి, భారత్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కి సమాచారం అందడంతో వాళ్ళందరి మీద కూడా ఉచ్చు బిగించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే యూట్యూబర్ జ్యోతి, అదేవిధంగా యూట్యూబర్ జో అనేటటువంటి పేరుతో రన్ చేస్తున్నటువంటి అమ్మాయి, అదే విధంగా సిరాజ్ సమీర్ ఇద్దరు కూడా పట్టుబడ్డారని చెప్పుకోవచ్చు. ఇక సిరాజ్ అనేటటువంటి వ్యక్తి విజయనగరానికి సంబంధించిన వ్యక్తి కాగా, సయ్యద్ సమీర్ అనేటటువంటి వ్యక్తి హైదరాబాద్ కి చెందినటువంటి వ్యక్తి. అయితే హైదరాబాద్ పోలీసులు ఏదైతే ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు విజయనగరానికి సంబంధించినటువంటి సిరాజ్ ఇక్కడ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి అక్కడ ఉండేటటువంటి సమీర్ తో కలిపి డమ్మీ బాంబ్ బ్లాస్టులకి పాల్పడుతున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే హైదరాబాద్ కి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా విజయనగరానికి చెందిన వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. అయితే దీంతో ఏదైతే సమీర్ కి సిరాజ్ కి సంబంధించినటువంటి ఇల్లుందో ఇంటి దగ్గరికి డైరెక్ట్ గా పోలీసులు వెళ్లి సిరాజ్ ని అదుపులోకి తీసుకోగా, సిరాజ్ ఇంట్లో అమోనియా లాంటి పెద్ద పెద్ద పేలుడికి సంబంధించినటువంటి పదార్థాలు కూడా వాళ్ళు పట్టుబడడం చూసింది. అయితే సిరాజ్ ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక మనం చూస్తున్నట్లయితే సిరాజ్ కు సంబంధించినటువంటి అన్న, అదేవిధంగా తండ్రి, వీళ్ళిద్దరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి పోలీస్ శాఖలో వివిధ భాగాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటిది ఆ కుటుంబానికి చెందినటువంటి సిరాజ్ అసలు ఏ విధంగా ఈ పనిలోకి వచ్చారని పోలీసులందరూ కూడా షాక్ అయ్యారు. సిరాజ్ కి సమర్కి కూడా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే హైదరాబాద్ లో సిరాజ్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే వీళ్ళిద్దరికి కూడా పరిచయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇది సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి కొంతమంది దగ్గర నుంచి వీళ్ళకి ఆదేశాలు, ఏపీ అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళకి ఆదేశాలు వస్తున్నాయని చెప్పి కూడా ప్రస్తుతానికైతే బయట వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెవరెవరు ఉన్నారు, అసలు వీళ్ళ యొక్క మోటో ఏంటి, ఎందుకని రమ్మీ బాంబ్లాస్ట్ చేసి చేయాలనుకుంటున్నారు, అసలు వీళ్ళు వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళకి ఇంకెవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.